హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈ వీడియోలో వచ్చేసి మాక్ టెస్ట్లో ఇచ్చిన ఈవీఎస్కి సంబంధించిన బిట్స్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్గా 30 బిట్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెథడాలజీ అండ్ సైన్స్ అండ్ సోషల్కి సంబంధించిన మొత్తం బిట్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చాలామంది కామెంట్ చేస్తున్నారు మీరు చెప్పేవి తప్పులని. నేను చెప్పేవి రైట్స్ అని నేనైతే మెన్షన్ చేయలేదండి. నాకు తెలియని వాటిని ఇది నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి అని కూడా నేను చెప్తున్నాను. పర్టికులర్గా ప్రతి బిట్ వెతికి పెట్టేంత టైం లేదు కాబట్టి నాకు తెలిసిన బిట్స్ వరకు పెడుతున్నాను. నాకు తెలియంది మాత్రం మిమ్మల్ని అడుగుతున్నాను, కమెంట్ చేయండి. ఎందుకంటే మీరు బుక్స్ అన్ని రిఫర్ చేసి ఉంటారు, చదువుంటారు కాబట్టి మీకు తెలిసింది మీరు ఆన్సర్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నాను. మీరు కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చినవి నేను పిన్ చేస్తున్నాను చెక్ చేసి. అయితే దీంట్లో నేను ఇప్పుడు ఈవీఎస్కి సంబంధించిన బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించింది వచ్చేసి జార్జిస్ లైమేటర్. జార్జిస్ లైమేటర్ బెల్జియం దేశానికి చెందిన వ్యక్తి. జార్జిస్ లైమేటర్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతము మొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త జార్జిస్ లైమేటర్, బెల్జియం దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్, మహాజానపదాల్లో గృహపదులు పండిన పంటను 6 భాగాలుగా అంటే 1/6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీన్ని ఈ విధంగా పిలిచేవారు. మహాజానపదాల్లో గృహపతులు పండిన పంటను 6 భాగాలు చేసి ఆ 6 భాగాల్లో ఒక భాగాన్ని రాజుకి ఇచ్చేవారు. దాన్ని ఏమంటారంటే భాగా అంటారు. భాగా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీన జరుపుకుంటారు. మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వచ్చేసి మార్చ్ 8. నెక్స్ట్ బిట్, సింధు నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటిక ఈ నగరంలో కనుగొన్నారు. సింధు నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటిక ఈ నగరంలో కనుగొన్నారు. మొహంజోదారోలో కనుగొన్నారు. సింధు నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటికను మొహంజోదారోలో కనుగొన్నారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, చెరుకుగడలో తినుటకు ఉపయోగించు భాగము. చెరుకుగడలో తినుటకు ఉపయోగించు భాగం. డైరెక్ట్ బిట్. చెరుకుగడలో మనం తినేది కాండం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, సుశ్రుత సంహిత అనే గ్రంథం ఈ రంగానికి సంబంధించినది. సుశ్రుత సంహిత రచించింది వచ్చేసి సుశ్రుతుడు. ఇది వచ్చేసి వైద్య రంగానికి సంబంధించింది. వైద్య రంగము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ఉష్ణోగ్రతను కొలిచే సాధనం. ఉష్ణోగ్రతను మనం కొలిచే సాధనం జనరల్గా ఫీవర్ వచ్చినప్పుడు దేంతో కొలుస్తాం? థర్మామీటర్. ఉష్ణోగ్రతను కొలిచే సాధనం థర్మామీటర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం పొడవు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం పొడవు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం పొడవు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం పొడవు వచ్చేసి 972 కిలోమీటర్లు. 972 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం పొడవు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ఆకులను కలిపి కుట్టి గూడుగా మలిచే పక్షి. ఆకులను కలిపి కుట్టి గూడుగా మలిచే పక్షి వచ్చేసి టైలర్ బర్డ్. టైలర్ బర్డ్ వచ్చేసి ఆకులను కలిపి కుట్టి గూడుగా మలుచుకుంటుంది. గిజిగాడు చూసుకున్నట్లయితే అన్నిటినీ సేకరించి మెత్తని గూడు అనేది చేసుకుంటుంది. కానీ ఆకులను కలిపి కుట్టి గూడుగా మలిచే పక్షి వచ్చేసి టైలర్ బర్డ్. నెక్స్ట్, స్పైరోగైరా అనునది ఒక శైవలం అండి. స్పైరోగైరా అనేది ఒక శైవలం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, అంతర్జాతీయ దినరేఖగా పిలువబడే రేఖాంశం. అంతర్జాతీయ దినరేఖగా పిలువబడే రేఖాంశం 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం.
180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అంతర్జాతీయ దినరేఖగా పిలువబడే రేఖాంశం. నెక్స్ట్, భిన్నమైన దానిని గుర్తించండి. భిన్నమైన దాన్ని గుర్తించమన్నాడు. అక్బరు, హుమాయూన్, జహంగీర్ వీళ్ళు ముగ్గురు వచ్చేసి మొఘల్ సామ్రాజ్యానికి చెందినవాడు. భిన్నంగా ఉంది షేర్షా. ఆన్సర్ వచ్చేసి భిన్నమైన వాడు షేర్షా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ప్రపంచ ఆహార దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకునే రోజు వచ్చేసి అక్టోబర్ 16, 16th అక్టోబర్న ప్రపంచవ్యాప్తంగా ఆహార దినోత్సవం అనేది జరుపుకుంటారు. అక్టోబర్. నెక్స్ట్, నైషీ ఏ భాష మాట్లాడే ప్రజలు నైషీ అనే భాష మాట్లాడే ప్రజల గల రాష్ట్రం. నైషీ భాష మాట్లాడే ప్రజలు ఏ రాష్ట్రంలో ఉంటారంటే అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, నిశాచర జీవుల్లో ఈ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. నిశాచర జీవుల్లో ఈ సామర్థ్యం. నిశాచర జీవులు అంటే రాత్రిపూట తిరిగేవి. వీటిలో ఎక్కువగా ఉండే సామర్థ్యం వచ్చేసి వినికిడి సామర్థ్యం. వినికిడి సామర్థ్యం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ఆఫ్రికాలో ఎత్తైన శిఖరము. ఆఫ్రికాలో ఎత్తైన శిఖరం. ఆఫ్రికాలో ఎత్తైన పర్వత శిఖరం కిలిమంజారో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, తపాలా, రైల్వే మరియు టెలికాం శాఖలు యొక్క సేవలు ఈ క్రింది ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటాయి. తపాలా, రైల్వే, టెలికాం సేవలు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. కేంద్ర ప్రభుత్వము. నెక్స్ట్, మానవ శరీరంలో ఎముకల సంఖ్య. మానవ శరీరంలో ఎముకల సంఖ్య వచ్చేసి 206 ఎముకలు. 206. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, వితంతువుల పునర్వివాహం కోసం పోరాడిన వ్యక్తి. వితంతువుల పునర్వివాహం కోసం పోరాడిన వ్యక్తి ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, కృష్ణానది జన్మస్థానము. కృష్ణానది జన్మస్థానము. కృష్ణానది జన్మస్థానం వచ్చేసి మహాబలేశ్వరం సమీపంలో. మహారాష్ట్రలోని మహాబలేశ్వరం సమీపంలో కృష్ణానది జన్మస్థలం. నెక్స్ట్, గ్రీన్ హౌస్ వాయువును గుర్తించండి. గ్రీన్ హౌస్ వాయువును గుర్తించండి. గ్రీన్ హౌస్ వాయువులు వచ్చేసి మీథేను, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి మరియు కార్బన్ డైఆక్సైడ్. గ్రీన్ హౌస్ వాయువును గుర్తించండి అనేసి ఇచ్చాడు. ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో ఉంది మీథేన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. మీథేన్. నెక్స్ట్, శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం. ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది కారన్ వాలిస్ అండి. 1793 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, రైతులు క్రిమికీటకాల నుండి పంటలను రక్షించుకోవడానికి వీటిని వాడతారు. రైతులు క్రిమికీటకాల నుండి పంటలను రక్షించుకొనుటకు వీటిని వాడతారు. క్రిమి సంహారకాలు వాడతారు. క్రిమి సంహారకాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, కుటుంబ సభ్యులు పూర్వీకుల వివరాలతో రాసిన రేఖాచిత్రము. కుటుంబ సభ్యులు మరియు పూర్వీకుల వివరాలతో రాసిన రేఖాచిత్రం వచ్చేసి వంశవృక్షం అవుతుంది. వంశవృక్షం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. వంశవృక్షం. నెక్స్ట్, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ప్రోత్సహించాలని తెలిపిన భాగస్వామ్య పద్ధతి. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ప్రోత్సహించాలని తెలిపిన భాగస్వామ్య పద్ధతి. ఈశ్వరీబాయి పటేల్ వచ్చేసి కృత్యాధార పద్ధతులను ప్రోత్సహించాలనుకుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. కృత్యాధార పద్ధతులు. నెక్స్ట్, విద్యార్థి పక్షులను ఎగిరేవి ఎగరలేనివి జాబితా రాశాడు. ఇది తెలియజేవి సామర్థ్యము. విద్యార్థి పక్షులను ఎగిరేవి మరియు ఎగరలేనివిగా 2గా వర్గీకరించాడు. ఇక్కడ తెలియజేవి సామర్థ్యం వచ్చేసి వర్గీకరించడం. వర్గీకరించడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు అనునది దీనిలో ఒక మాపని. పిల్లల భాగస్వామ్యము మరియు ప్రతిస్పందనలు అనునది దీనిలో ఒక మాపని. నిర్మాణాత్మక మదింపు అనేసి అనుకుంటున్నాను.
మీరు నాకు దీనికి కరెక్ట్ ఆన్సర్ అనేది కామెంట్ అనేది చెయ్యండి. నెక్స్ట్ RTE 2009 సెక్షన్ 1 ప్రకారం మన రాష్ట్రంలో పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానాన్ని రూపొందించుటకు బాధ్యత వహించు సంస్థ. RTE 2009 ప్రకారం పాఠ్య ప్రణాళిక మరియు మూల్యాంకనాన్ని చేస్తుంది SCRT, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ. SCRT ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ విద్యార్థుల అభ్యసన అనుభవాలు పొందడానికి ఏర్పరిచే మార్గాలను కరికులం అని నిర్వచించింది. విద్యార్థుల అభ్యసన అనుభవాలను పొందడానికి ఏర్పరిచే మార్గాలను కరికులం అని నిర్వచించింది. ఎడ్వర్డ్ ఏ క్రైగ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ అనుభవ అభ్యసనాల ప్రధాన ప్రయోజనం. అభ్యసన అనుభవాల ప్రధాన ప్రయోజనము. అభ్యసన అనుభవాల ప్రధాన ప్రయోజనం విద్యార్థినికి ఉపాధ్యాయునికి మధ్య సత్సంబంధం నెలకొల్పడం అని నేను అనుకుంటున్నాను. నేను కరెక్ట్గా దీనికి ఆన్సర్ అయితే చెప్పట్లేదు. సో 2 బిట్లు నాకు డౌట్. ఆ 2 మీకు తెలిస్తే నాకు కమెంట్ అనేది చేయండి. ఇది సోషల్కి సంబంధించి అంటే ఎన్విరాన్మెంటల్స్కి సంబంధించి పేపర్ 1A వాళ్ళది. సో నెక్స్ట్ ఇంగ్లీషు మ్యాథ్స్ కూడా చేయడానికి ట్రై చేస్తాను వీలుంటే. ఆ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.